మీ డాడీ హ్యాపీగా ఉన్నాడా లేదా ఇప్పటికైనా? ఇంక అట్లనే డాడీని బాధపడుతున్నావా? నేనా? తల్లిదండ్రులను బాధపెట్టి నువ్వేం సాధిద్దాం అనుకుంటున్నావు? అంటే అప్పుడు నీకు గిల్టీ ఫీలింగ్ ఉండేది కదా, తల్లిదండ్రులు ఎందుకు నేను ఇట్లా మా డాడీని బాధ పెడుతున్నా అని? అంటే మీ డాడీ నా దగ్గరికి వచ్చి ఏడ్చేటప్పుడు అనవసరంగా బాధ పెడుతున్నా, వెళ్ళి జాబ్ నేను సీరియస్గా అడుగుతున్నాను, నవ్వే టాపిక్ కాదు, నవ్వే టాపిక్ కాదులే. అవుతున్నావు కానీ నువ్వు కాదు. మీ డాడీ వచ్చి అప్పుడు నా దగ్గర మా కొడుకుని చూసుకో బాబు అని చెప్పినప్పుడు చూసుకోకుండా నువ్వు వెళ్ళిపోయినప్పుడు నువ్వేం బాధపడాలి? కరెక్టే, మా డాడీ బాధపడుతుండు. మీ డాడీ గవర్నమెంట్ టీచర్ కదా, గవర్నమెంట్ టీచర్, డాడీ గవర్నమెంట్ టీచరే కానీ బాధపడ్డారు కదా. మా డాడీ బాధపడలే. విశ్వనాథ్ గారు ప్లీజ్ మీరు ఇప్పుడు మాట్లాడాలి. మీ డాడీ గజెటెడ్ హెడ్ మాస్టర్ కదా, అంటే గ్రీన్ పెన్ మీ డాడీది ఉంది. గ్రీన్ పెన్ ఎంత బాధపడి ఉంటాడు మామ లోపల. ఎవరెవరో వచ్చి బ్లాక్ పెన్ వాడుతున్నారు. అది నీకు ప్రతిదీ నీకు కామెడీ. నాకే లేదు కామెడీ. నేను చెప్పేది ఏంది, ఎవరెవరు వచ్చి మీ డాడీ దగ్గర సంతకాలు చేయించుకుంటారు, సార్ నాకు సంతకం పెట్టున్నాను. నేను కూడా చేయించుకున్నాం ఒకసారి. నేను కూడా చేయించుకున్నాను అంటుంది కాబట్టి. అంటే పాప ఎవరెవడో వచ్చి సంతకాలు పెట్టుకుపోతుంటారా, నువ్వేంది ఇట్లా అయినా అంటే నేను డాడీ పెట్టు నీ సాటిస్ఫాక్షన్ కోసం అని పెట్టించుకున్నాను అంతే.